ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా? వాడు అంతగా ఎత్తుకున్నావు పైకి? ముని మనవడా పాప మనవరాళ్ళ ఎట్టున్నారంతా బాగున్నారా? ఎట్లుందంతా ఊర్లో మీకు? ఏం సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, వచ్చిండేదే మీతో మాట్లాడేదానికి. ఏం లేదా అట్లయితే వెళ్ళిపోతా, అట్లయితే మళ్ళీ చూస్తా దావేందో అయ్యేదట్టయితే చేపిస్తా, కాదంటే కాదని చెప్తా. పోయి చూస్తా, అదేందో నాకు తెలీదు. సరేనా? రైట్. ఇంకా పిల్లలంతా బాగున్నారా? నీళ్లు చెప్పినారు ఆడే. నీళ్ళ బాధ్యత మాత్రం నాదే. ఖచ్చితంగా రాకపోతే వచ్చి ఈడైనా కూర్చొని చేపిస్తా. లేదు నవ్వద్దండి. ఈ 5 ఏళ్ళు నాకు ఒకటే, ప్రతి గ్రామానికి నీళ్లు పోవాల్సిండేదే. మిగతా రోడ్లు గీడ్లు వస్తాయా లేదా నేను పట్టించుకోను, కానీ నీళ్ళు అయితే ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎప్పుడైనా నీటి సమస్య వస్తే మాత్రం నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి నాకు చెప్పిపోండి. నీటిది మాత్రం బాధ్యత నాది. మిగతా రోడ్లు గిడ్లు నేను పట్టించుకో, అంతే కదా. నీళ్లు లేవంటే చూడు ఇంకా ఈ కాలంలో కూడా. రైట్, పోయేస్తామ్మా. రైట్. నాకు ఇది మాత్రం చూడు, ఇమీడియట్ గా 2 ప్లేసెస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఆడ చూసాము, ఇది ఒకటి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది. ట్యాప్స్ నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఓవర్ఫ్లో అవుతున్నాయంటే మనకు లైన్ మ్యాన్ ఉన్నాడో లేదో చూసుకోండి. లేదు అంటే డోబీ వల్ల ఏం లేదు అన్న. ఓ పని చేయండి, ఫస్ట్ సురేష్ ఐడెంటిఫై చేస్తాడు. మళ్ళా మీరు ఒక పని చేయండి, ఒక రోజు రౌండ్ వేసి ఆయనకు సపోర్ట్ గా వచ్చి అందరికి చెప్పి పోండి ఖచ్చితంగా. అందుకేనా వాళ్ళది చేసే బదులు ఒకటి మనం ఇక్కడ కొట్టేది మేలు. స్థలం ఉందంటే చెక్ చేయండి. ఏడిపోయి సురేష్, ఇక్కడ స్థలం ఉంటే ఒక కమ్యూనిటీ సోపెట్ చేసేసి ఈ నీళ్ళంతా అక్కడ చేరేటట్టు చూసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ స్థలం ఉంటే మనం ఎక్కడైనా కొట్టొచ్చు. నువ్వు భలే ఉన్నావు నువ్వు. అట్లా అనుకుంటే మనం ఏది చేయలేము. నువ్వు పోతాడా? ఎవరు పోతారు నిజంగా? మీరంతమ్మా ఏందమ్మా? పెట్టుబడికి ఎన్ని ఎకరాలు భూమి ఉన్నాయి? ఆల్రెడీ చెట్లు ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. మీరమ్మా మళ్ళా కడతారా కరెక్ట్ గా? తీసుకున్నారు ఆల్రెడీ? లోన్ తీసుకున్నారా? ఇంతకుముందు ఎంత తీసుకున్నారు? దాకా కట్టిన ప్రతి ఇది ఎన్ని రోజులకి ఒకసారి తీసుకుంటారు? సంవత్సరానికి 6 నెలలకా? 2 ఏళ్ళు అవుతుంది కట్టేదాన్ని తిరిగి. మళ్ళా నన్ను తిప్పట్లే మీరంతా. కారే ఈ ఊరు చేరినాక కారు ఆడబెట్టి రోజంతా తిరగాల్సిందే కాదు. నన్ను ఎండకి తిప్పుతావు, వానకి తిప్పుతావు. సంతోషం, మీరంతా కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నారు. రూపాయి కూడా పిల్లలు ఎక్కున్నారు. పిల్లలంతా బడి బాగుంటుందా? ఏం పువ్వకి బాగా పెడుతున్నారు లేదా? అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఏం ఇబ్బంది లేదు. ఎట్లున్నాయి మీకంతా? సామాన్య గుర్తుల్లో బాగా నీళ్ళు రావట్లేదా? ఎవరు చెప్పలే. వస్తున్నాయా కానీ ఎండాకాలం కాబట్టి తక్కువైనాయంటారా? అసలు మీకు వీధుల్లో రావట్లేదు ఎక్కడ? మీకు ఊర్లో ఉన్నాయా? అంతేనా? అని అవి బాగానే వస్తాయి. వస్తాయి కదా. అయినా అందుకే కొత్త మోటార్లు పెట్టిన. అందుకే నీకు ఈసారి ట్యాక్స్ లో తోలకుండా రైతుల్లో వచ్చే విధంగా చేసిన. ఈసారి ఈడే ఆడ పెట్టినాం మా మోటార్లు పెద్ద పెద్దవి. ఈసారి ముందు 15 లీటర్లు వస్తుంటే ఇప్పుడు 1,00,000 లీటర్లు వస్తున్నాయి. ఎక్కినాయి. అందుకే మీకు ఓపెన్ నీళ్ళు వస్తున్నాయి. ఇబ్బంది ఉంటే మాత్రం చెప్తాం. మీరు ఎవరన్నా మాట వినకపోతే నా దగ్గర అడిగి చెప్పండి.